హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నమస్తే. ఈరోజు స్పెషల్గా గారెలు ఎందుకు వండుకుంటున్నాం అనుకుంటున్నారా? అవునండి, స్పెషల్ గెస్ట్ వచ్చింది కదా మా ఇంటికి. అదేనండి, మా కోడలు నిన్న సాయంత్రం వచ్చింది ఇండియా నుంచి కువైట్కి. నేను చెప్పాను కదా, వచ్చేసిందండి. తన కోసం స్పెషల్గా ఈరోజు గారెలు చేసామన్నమాట. ఇంతకీ ఇండియా నుంచి ఏమేమి తీసుకొచ్చిందో ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. ఈ బ్రూ ప్యాకెట్లు తెప్పించుకున్నానండి, ఎందుకంటే కువైట్లో చాలా రేట్లు ఎక్కువ ఉంటాయండి. అందుకోసం ఎవరైనా కువైట్కి వస్తున్నారంటే మాకు ఇష్టమైన సరుకులు తెప్పించుకుంటాము. ఇవి యూట్యూబ్కి యూస్ఫుల్గా ఉంటాయని మైకులు తీసుకొచ్చారండి. అంటే ఇండియాలో ఫోన్లో ఆర్డర్ చేసేస్తే ఇంటికి వచ్చేసినాయండి. అవి దీన్ని తీసుకొచ్చిందన్నమాట. ఇది రింగర్ లైట్, యూట్యూబ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఫోను చేత్తో పట్టుకోకుండా ఆ రింగ్ లైట్కి తగిలిచ్చేస్తే సరిపోద్ది. నాకు వీడియో తీసినప్పుడు చిలక శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా, ఇంకా మైక్ పెడితే ఇంకా శబ్దాలు ఏం రావు. ఇవి ఏమో గాజులు. ఇక్కడ కువైట్లో ప్రతి వస్తువు దొరుకుతుందండి, కాకపోతే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకోసం ఇండియా నుంచి తెప్పించుకుంటాం మేము. బాగున్నాయి గాజులు. ఇవేంటి అని చూస్తున్నారా? ఇది ఆవకాయ పచ్చడి. పెద్ద ప్యాకెట్ వచ్చి ఆడించిన కారం. ఈ ప్యాకెట్లో ఏముందనుకుంటున్నారా? కరివేపాకండి. ఇక్కడ కరివేపాకు కూడా చాలా రేట్ అండి బాబు. ఏకంగా 80 రూపాయలు. ఎన్ని ఉండవు అసలు. కరివేపాకు రబ్బలు 80 రూపాయలు, 100 రూపాయలకు అమ్ముతారండి కువైట్లో. అందుకోసం ఇలాగా ఎవరైనా వచ్చినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం మేము. ఇవేమనుకుంటున్నారా? అదేనండి, అటుకులు. ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు టీలో అటుకులు వేసి తినేస్తే అయిపోద్ది కదండి. పని ఎక్కువగా ఉన్నప్పుడు టిఫిన్ చేసుకున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటాయని అటుకులు తెప్పించుకున్నాం. ఇక్కడ అవి కూడా దొరుకుతాయండి. అలాగే మినప్పప్పు, కొబ్బరికాయలు కూడా తెప్పించుకున్నాం. ఇంకా మా కోడలు కొత్తగా వచ్చింది కదండి కువైట్కి. ఇక్కడ అంటే 24 గంటలు ఏసీలో ఉండాలి కదా. జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా వస్తాయని టాబ్లెట్స్ అవి తీసుకొని రా అని చెప్పానమాట తన కోసం. తలనొప్పి, ఇంకా అదే జలుబు, దగ్గు, జ్వరము, అంటే ఇక్కడ వాతావరణం పడక కొత్తగా వస్తుంది కదా, అందుకోసం తీసుకొచ్చుకో అన్నాను. ఈ బెల్ట్లు వచ్చి మా ఆంటీ గారికి అండి, ఆవిడకి మోకాళ్ళ నొప్పులండి. మొన్న హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే 2 నెలల తర్వాత ఇచ్చారు. ఆగస్టు లాస్ట్లో రావాలంట మోకాళ్ళ నొప్పులకి. అప్పుడు డాక్టర్ గారు చెక్ చేస్తారంట. ఇంకా ఇది హెయిర్ కలర్ మా ఆంటీ గారు తెప్పించుకున్నారు. మోకాళ్ళ నొప్పులు బెల్ట్లు మా ఆంటీ గారు తెప్పించుకున్నారనమాట. పెరుగు, పచ్చిమిరకాయలు బాగున్నాయి కదండి. గుమ్మడికాయ వడియాలు దొరకలేదండి. అబ్బా, పెరుగు పచ్చిమిరకాయలు తీసుకొచ్చింది. ఇంకా ములక్కాయలు అన్నీ దొరుకుతాయి, కాకపోతే రేట్లు ఎక్కువ. ఈ బ్లూ కలర్ ప్యాకెట్ మా డ్రైవర్ తమ్ముడు ఉన్నాడు కదా, తంది. ఇది రింగ్ లైట్కి స్టాండ్. ఈ కార్టూన్లో ఉన్నది రింగ్ లైట్కి స్టాండ్. గోంగూర. ఈరోజు గోంగూర చికెన్ వండేస్తున్నామండి, ఎందుకంటే గోంగూర పాడైపోద్ది కదా, అందుకోసం గోంగూర చికెన్ వండేస్తున్నాము. రేపు పొద్దున్న ములక్కాడలో మటన్ వేసి వండాం రేపు పొద్దున్న ఇన్షాల్లా. ఈ టాబ్లెట్స్ మా ఆంటీ గారు తెప్పించుకున్నారు. మోకాళ్ళ నొప్పులకి, చాలా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి ఆవిడకి. నడవలేకపోతున్నారు, అయినా కష్టపడుతున్నారు. ఏం చేస్తాం, పిల్లల కోసం తప్పదు కదా. ఇన్ని సరుకులు తీసుకొచ్చింది మా కోడలు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదండి, స్పెషల్లీ ఇంకోటి కూడా ఉంది, రండి చూపిస్తాను. ఇది నెల్లూరు రొట్టెల పండక్కి ఒంగోలులో మా పెద్దమ్మ గారు కూతురుంటే వెళ్ళింది మాట. వెళ్ళి మాకు కూడా ప్రసాదం తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి కువైట్కి వచ్చింది అన్నమాట ప్రసాదం. ఇదంతా అయిపోయిన తర్వాత తిని చూపిస్తానండి. అస్సలు ప్రసాదం కదండి, అస్సలు పాడవలేదండి. ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసండి. నిజంగా నెల్లూరు రొట్టెల పండగ ఫేమస్, చాలా చాలా. అసలు ఎన్ని రోజులైందండి పండగ అయ్యి, అయినా సరే ఎంత ఫ్రెష్గా ఉందో ప్రసాదం అనేది. చూడండి,
ఓపెన్ చేస్తున్నా. ఇది నేను పుడకలు తెప్పించుకున్నానండి. కువైట్లో బంగారం ప్యూర్గా ఉంటుందండి, అస్సలు కల్తీ ఉండదు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న పుడకలు కొనాలంటే రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. అందుకోసం ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. యాక్చువల్లీ నేను రింగ్ వేసుకుంటాను, మా ఆయన గారికి ఈ రింగ్ అంటేనే ఇష్టం, నేను వేసుకుని తింటాం. అయితే అక్కడ రింగ్ లేదు ప్రజెంట్ షాప్లో, వారం తర్వాత వస్తుందంట. అంతవరకు ఎక్కడ ఉండం కదా. అందుకోసం పుడకలు ఎలాగో షాప్కి వెళ్ళాం కదా, ఏదో ఒకటి కొనాలి కదా అని పుడకలు తీసుకున్నాను. ఆ పుడకలు, ఆ ప్రసాదము ఒంగోలు నుంచి హైదరాబాద్కి బస్కి వేసేస్తే హైదరాబాద్ నుంచి కువైట్కి వచ్చినాయి అన్నమాట. ఏదన్నమాట అదన్నమాట సంగతి. ఒకటేమో స్టోన్ అండి, ఒకటేమో పప్పు గుత్తి. నేను ఎక్కువ రింగే వేసుకుంటాను, నాకు రింగ్ ఇష్టం. మా ఆయన గారికి రింగ్ అంటేనే ఇష్టం. కానీ ఏదో వెళ్ళాం కదా షాప్కి, ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని 2 పుడకలు తీసుకున్నాను. రండి ప్రసాదం చూపిస్తాను మీకు. చాలా బాగుందండి ప్రసాదం, అస్సలు పాడవలేదండి. ఎన్ని రోజులైంది రొట్టెల పండుగకి. చూడండి అసలు బెల్లం కానీ రొట్టి కానీ చూడండి అస్సలు పాడవలేదు, ఎంత ఫ్రెష్గా ఉందో. నేను, మా కోడలు, మా ఆంటీ గారు ముగ్గురు తిన్నాము. చూడండి కొంచెం మొక్క కూడా వదలలేదండి నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.